మాతా శిశు సంక్షేమంలో మనం ముందున్నామని తెలంగాణలో ముందున్నామని జాతీయ కుటుంబ సర్వే 6 వెల్లడించింది. ఇది 2023-24ది. 5వది వచ్చేసి జాతీయ కుటుంబ సర్వే 5 వచ్చేసి 2019 నుంచి 2021 మధ్యలో జరిగింది. అయితే ఈ రెండింటి మధ్యలో తేడా చూపిస్తూ అయితే మొన్నటి వరకు ఆసుపత్రుల్లో ప్రసవాలు కాకుండా మామూలుగా ఇంట్లో ప్రసవాలు చేసుకునేవాళ్ళు కదా. ఇప్పుడు అది పెరిగింది. ఇక్కడ గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ఇక్కడ ఏంటంటే మామూలుగా జాతీయ పరంగా ఏంటంటే కొంచెం తక్కువ ఉంది, 90% ఉంది. మన దగ్గర ఏంటంటే 98%. ఇది పట్టణాల్లో అయితే 99.1% అయితే గ్రామాల్లో 98.6% అలా ఉంది. అయితే ఇలా అంటే రోజు అంటే మార్పు చెందుతుంది, టెక్నాలజీ పెరుగుతుంది కాబట్టి అందరూ హాస్పిటల్కి వెళ్ళాలి, అక్కడే ప్రసవాలు చేయించుకోవాలి, ఇలా మారిపోయారన్నమాట. ఇలా ఉంది ఇది. దీనివల్ల హాస్పిటల్లోనే డెలివరీస్ చేయడం వల్ల ఏమవుతుందంటే కొంచెం సేఫ్టీగా అవుతాయి, అక్కడ డాక్టర్స్ అందరూ ఉంటారు కాబట్టి దీనివల్ల మరణాలు కూడా తగ్గాయని ఈ నివేదిక వెల్లడించింది. అయితే రాష్ట్రంలో పట్టణ ప్రాంతాల్లో సిజేరియన్లు ఎక్కువ జరుగుతున్నాయి, గ్రామాల్లో ఆబ్వియస్లీ తక్కువనే జరుగుతాయి. అంటే దీని మీద పోలిస్తే పట్టణాల మీద పోలిస్తే కొంచెం తక్కువ జరుగుతున్నాయని ఈ సర్వే అయితే ఈ సర్వేలో ఇంకొకటి ఏం చెప్పారంటే సర్కారు దాఖల్లో సిజేరియన్లు అయ్యే పర్సెంట్ 48% ఉంది అని ఈ సర్వే చెప్పింది. అయితే ఈ సర్వేలో ఇంకొక విషయం ఏం చెప్పారంటే ఇంటర్నెట్ వాడకం కూడా మరింత పెరిగిందని చెప్పారు. ఆబ్వియస్లీ అందరికీ తెలిసిన విషయమే అది. ముసలోళ్ళు కాంచెల్లి చిన్నోళ్ళ కాంచెలు అందరూ వాడుతున్నారు కదా ఇంటర్నెట్. ఇది పట్టణాల్లో 85% నుంచి ఉంటే గ్రామాల్లో కొంచెం ఆబ్వియస్లీ కొంచెం ఎందుకంటే కరెంట్ ఉండదు, ఇంటర్నెట్ సౌకర్యం కొంచెం అందుబాటులో ఉండదు కాబట్టి కొంచెం తక్కువగా వాడుతున్నారని ఈ సర్వే ద్వారా తెలిసిందన్నమాట. అయితే మహిళల్లో పొగాకు అలవాటు 2% ఉంటే మగవాళ్ళలో పొగాకు అలవాటు 29% అట్లా ఉందన్నమాట. ఆబ్వియస్లీ అబ్బాయిలు అది తెలిసిన విషయమే కదా. నెక్స్ట్, మొబైల్ ఉపయోగించే మహిళలు 60% పెరిగారని ఈ నివేదిక తెలుపుతుంది. కరెంటు సౌకర్యం అండ్ నీటి వసతి గల జనాభా కొంచెం ఇప్పుడు పెరిగింది, 98%గా ఉందని ఈ నివేదిక తెలియజేసింది అనమాట. అయితే ఈ నివేదిక తెలియజేసింది ఇంకొకటి ఏంటంటే పట్టణాల్లో చాలా లావు అవుతున్నారు, గ్రామాల్లో ఒక విధంగా కొంచెం తక్కువ. అంటే ఇప్పుడు మహిళల్ని చూసుకుంటే 41% మహిళలైతే గ్రామాల్లో సేమ్ 31%, అట్లా 10% అలా తక్కువ ఉంది. ఎందుకంటే అక్కడ కొంచెం పనులు మామూలుగా ఇంట్లో చేసుకోవడం అట్లా ఉంటుంది కదా, పొలం పనులు ఒకటి. ఇక్కడ ఏంటంటే అట్లా ఉండదు, మన దగ్గర పనులను పెట్టుకోవడం అట్లా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఉబకాయం ఎక్కువైపోతుంది రోజుకని సర్వే తెలిపింది. ప్లస్ ఏంటంటే ఆడోళ్ళలోనే ఎక్కువ ఈ ఉబకాయ సమస్య ఉందని కూడా ఈ సర్వే తెలిపింది. ప్లస్ ఇదేంటంటే మధుమేహము, బీపీ చాలా % పెరిగిందని చెప్పి ఈ నివేదిక తెలియజేస్తుంది అనమాట. ప్లస్ ఏంటంటే మద్యం అలవాటు ఉన్న మగవాళ్ళు చాలా ఎక్కువయ్యారని ఈ నివేదిక తెలియజేస్తుంది.